మీకు తెలిసి మీ చుట్టాల్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళలో కానీ, మీ ఇంటి దగ్గర ఉండే పిల్లల్లో కానీ బాగా చదువుతారు కానీ డబ్బులు లేవు పాపం వాళ్ళ దగ్గర అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా వెనకబడినటువంటి తరగతి ఉన్న విద్యార్థులు కావచ్చు, అటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు, వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళకన్నా షేర్ చేయండి, లేదా మీరు సింపుల్గా వాట్సాప్ స్టేటస్లో పెట్టేస్తే అది ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ వరకు రీచ్ అవుతుంది. పిల్లలకి చదువు చాలా ఇంపార్టెంట్, చదువుకోలేని పిల్లలు ఉంటారు కాబట్టి వీడియో చాలా ఇంపార్టెంట్. దయచేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. అందరికీ దీని మీద ఒక అవగాహన తెప్పించాల్సినటువంటి బాధ్యత అయితే మీదే. పిల్లల చదువుల భారం మన మీద ఉందని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం డబ్బులు ఇచ్చి చదివిస్తుంది, బాగా చదివే వాళ్ళని సుమా, అందరినీ కాదు. వెనకబడిన తరగతుల్లో లేదా అప్పర్ తరగతుల్లో కూడా బాగా చదువుకుని డబ్బు లేని వాళ్ళ కోసం ఈ స్కీమ్ పెట్టారు. పూర్తి డీటెయిల్స్ ఇస్తున్నా మీకు, మిస్ అవ్వకుండా చూడండి వీడియో. దేశంలో లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుని అభ్యసించాలనుకుంటారు, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు తమ చదువుని మధ్యలోనే వదిలాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బలహీన వర్గాల యువత కోసం భారత ప్రభుత్వం ఒక స్కాలర్షిప్ స్కీమ్ తీసుకొచ్చింది. దీని పేరు పిఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా. దీన్ని ఎస్ఎస్వి అని వస్తుంది పెట్టుకుంటే మీరు, YASASVI. సో ఎస్ఎస్వి అనేటువంటి స్కీమ్, పిఎం ఎస్ఎస్వి స్కీమ్ అంటారు దీన్ని సింపుల్గా. పిఎం ఎస్ఎస్వి స్కాలర్షిప్ స్కీమ్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఈ స్కాలర్షిప్ వల్ల ఉపయోగం ఏంటి, ఎవరెవరికి ఎంత డబ్బు అందుతుంది అనేది చూద్దాం. ఈ స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా 9-10వ తరగతి విద్యార్థులకి ప్రతి ఏడాది 75,000 ఆర్థిక సాయం వస్తుంది. ఆ డబ్బుతో వాళ్ళు ఫీజులు కట్టుకోవచ్చు, అంటే ట్యూషన్స్ కావచ్చు, పుస్తక సామాగ్రి కావచ్చు, రకరకాలు కొనుక్కోవచ్చు. అలాగే 11-12వ తరగతి విద్యార్థులకి ఏడాదికి 1.5 లక్షల ఆర్థిక సాయం లభిస్తుంది. మెరిట్ ఆధారంగా 2023 సంవత్సరంలో, అంటే ఎవరు పడితే వాళ్ళకి ఎవరు, వాళ్ళ చదువు మెరిట్ ఎట్లా ఉంది, 2023లో చదువు ఎట్లా ఉంది, 2022లో ఎట్లా ఉంది. ఇప్పుడు 9-10వ తరగతి విద్యార్థులకు ఇవ్వాలనుకోండి, 8th క్లాస్లో చదువు ఎట్లా ఉంది, 10th విద్యార్థి అయితే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 9వ తరగతిలో చదువు ఎట్లా ఉందని చెక్ చేస్తారు. 10th, 12th, 11th, 12th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువు చూడాలంటే ఇవ్వాలంటే స్కాలర్షిప్ 10వ తరగతి 9వ తరగతిలో చదువు ఎట్లా ఉంది మెరిట్ని చూస్తారు. ఆ మెరిట్ అన్ని చూసిన తర్వాత స్కాలర్షిప్కి ఎంపిక చేస్తారు. అంతేగాని వెనకబడిన తరగతి కదా అని అందరికీ ఎవరు, అట్లాగనే అప్పర్ తరగతి కదా అని ఆపేరు. అయితే దీనికి ముందు ఇది చూసిన తర్వాత ఒక పరీక్ష కూడా పెడతారు. ఆ పరీక్ష పేరు ఎన్టీఏకి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా ఉంది. జాగ్రత్తగా చెప్తున్నా చూడండి, వెబ్సైట్ రాసుకోండి. ఎన్టీఏ వెబ్సైట్ అని గూగుల్లో కొట్టినా వస్తుంది, కంగారు పడక్కర్లా. YET.NTA.AC.in అనేటువంటి దాన్ని మీరు సందర్శించవచ్చు. ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్తా. పిఎంఎస్ఎస్వి స్కాలర్షిప్కి వెనకబడిన అంటే ఓబీసీ, ఆర్థికంగా వెనకబడిన అంటే ఈబీసీ. ఇప్పుడు వెనకబడని తరగతుల్లో కూడా డబ్బులు లేని వాళ్ళు ఉంటారు కదా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. మామూలుగా అయితే బ్యాక్వర్డ్ కులాలు కాదు, కానీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కులాలు ఉంటాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పాక్షిక సంచార జాతులు, డీనోటిఫైడ్ తెగలకు చెందిన 9 లేదా 12వ తరగతి వరకు ప్రతిభావంతులైన విద్యార్థులు ఇది పొందొచ్చు. ఇందుకు కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉండాలి. స్కాలర్షిప్కి సంబంధించి నేరుగా బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తారు డబ్బుని. దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలి? పిఎంఎస్ఎస్వి స్కాలర్షిప్ పథకం కోసం సోషల్ జస్టిస్ లేదా ఎంపవర్మెంట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు హోమ్ పేజీకి వెళ్ళిన తర్వాత ఈ వెబ్సైట్లో వెళ్ళక హోమ్ పేజీలో పిఎం యంగ్ అచీవర్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ లింక్ మీద క్లిక్ చేయాలి. మీరు అక్కడ ఈ పిఎం యంగ్ అచీవర్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ లింక్ వచ్చిన తర్వాత అక్కడ నమోదు చేసుకోవచ్చు. SMS ద్వారా OTP ఇవన్నీ అడుగుతుంది. అయితే మెయిన్ చేయాల్సింది ఏంటంటే మీరు సోషల్ జస్టిస్ వెబ్సైట్ అని వెతకండి గూగుల్లో, లేదా ఎంపవర్మెంట్ వెబ్సైట్ అని వెతకండి, దొరుకుతాయి. దొరికిన తర్వాత వాటిల్లో మీకు మొత్తం ఫామ్స్ వస్తాయి. మన అర్హత ఎంతవరకు ఉంది, మన స్కాలర్షిప్ అర్హత కాదా ఆ విద్యార్థి అనేది తెలుస్తుంది. సో డెఫినెట్లీ అప్లై చేసుకోండి. ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారో, సోషల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పిల్లలకి హెల్ప్ అవుతుంది, బాగా చదువుతారు మన పిల్లలు అనుకుంటే. ముఖ్యంగా ఏంటంటే స్టేటస్లో పెట్టుకోండి, వాట్సాప్ స్టేటస్లో, దానివల్ల ఎంతోమంది చూస్తారు ఈ విషయాన్ని.